హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సునీత. ఈరోజు అయితే మా అమ్మ తప్పలేంటి చేస్తుంది. ప్రాసెస్ ఎలా చేయాలా ఏంటి అని అన్నీ మీకు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ కొత్తిమీర వేసేసుకోవాలి, తర్వాత బియ్యం పిండి వేసేయాలి, జీలకర్ర, సొరకాయ అయితే ముందుగానే జీరి పెట్టేసుకున్నాను, తురిమి. అదంతా సొరకాయ అంతా వేసేసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత. పచ్చికారము, ఎర్రగడ్డ మిక్సీకి అయితే లైట్గా ఆడిచ్చి పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మెదిగిన తర్వాత 2-3 ఎర్రగడ్డలు వేసి మిక్సీకి అయితే ఆడిచ్చి పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం వేసేసుకోవాలి. పచ్చికారం కూడా కొంచెం వేసిన, లాస్ట్లో చూసి వేసి ఇట్లా పిండి అయితే మొత్తం కలిపేసుకోవాలి. తప్లెంట్ అంటారు మా నందల్ సైడ్, ఇట్లా అయితే తప్లెంట్ అంటాము. మీ సైడ్ అయితే సర్వపిండి, తెలంగాణ సైడ్ అయితే సర్వపిండి అలా అంటారనమాట. మా సైడ్ అయితే తప్లెంట్ అంటాం మేము. బియ్యం రొట్టి అంటారు కొంతమంది. నీలిగల ఆట తీసుకోలేమా. నేను ఒకదాన్ని అయితే ఇన్ని వంటలు రకాలు చేసుకోలేను, నాకు రావు కాబట్టి. మా అమ్మ ఉంది కాబట్టి నాకు అన్నీ చేసి పెడుతుంది. ఇప్పుడు ఊరికి పోతే మళ్ళీ నేను ఒక్కదాన్ని తిక్క వంటలు చేసుకుంటాను అన్నమాట. రోజు వెజిటేబుల్స్ ఫ్రైలు తప్ప మీకు వెరైటీస్ ఏం రావన్నమాట నా ఛానల్లో. ఇప్పుడు అమ్మ ఉంది కాబట్టి అన్ని వెరైటీస్ చేసి పెడుతుంది ఇంటి దగ్గర. అట్లా బాగా మెత్తగా కలిపి పెట్టేసుకోవాలి పిండి. ఒక 5 minutes తర్వాత తప్లెంట్ అనేది కాల్చుకుంటాము. నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో. బాయ్.